ఇంటర్వ్యూ సీజన్ వచ్చేసింది. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ ఏప్రిల్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మే 26వ తారీఖున లాస్ట్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ తర్వాత 2-3 రోజుల్లో ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఇంటర్వ్యూ అనేది 275 మార్క్స్కి ఉంటుంది సివిల్స్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచి ప్రిపరేషన్ మొదలెట్టాలి, ఇదే అందరికీ సందేహం అన్నమాట. యాక్చువల్గా మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూకి చాలామంది ప్రిపేర్ అవుతారు. కానీ కాస్త ముందు నుంచి మన మీద మనకి అవగాహన ఉంటే ఇంటర్వ్యూలో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అసలు ఇంటర్వ్యూకి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి? కాదేది కవితకు అనర్హం అన్నారు. అలానే కాదేది ఇంటర్వ్యూలో ప్రశ్నలకు అనర్హం. అంటే అడిగేవాడు ఏదైనా అడగవచ్చు. అన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో నాకు తెలీదు, నాకు రాదని చెప్పడం కూడా ఒక సమాధానమే. దాన్ని కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా యువత దశలో ఉన్నప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పలేకపోవచ్చు. కాబట్టి కావాలని కూడా కఠినమైన ప్రశ్న అడిగి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా ఆ టైంలో మన మొక్క కవళికలు ఉంటాయి, ఇవన్నీ కూడా గమనిస్తుంటారనమాట. సో జనరల్గా ఇంటర్వ్యూ అనేది డ్యాఫ్తో మొదలవుద్ది. డ్యాఫ్ అంటే మనం మెయిన్స్ రాసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాం, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకో అప్లికేషన్ ఫామ్ ఇస్తాం. డ్యాఫ్ 1, డ్యాఫ్ 2. ఈ డ్యాఫ్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి డీటెయిల్స్ అంటే ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అడిగినప్పుడు వాళ్ళ పైన రాసుకుంటారు మన ఫోటో వెనకాల. ఒకవేళ రాసలేకపోతే, ఎవరైనా రాసి పంపించకపోతే మన ఫోటో వెనకాల డేట్ ఆఫ్ బర్త్ రాస్తారనమాట. అప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీ పుట్టినరోజు ఎప్పుడని. నా బర్త్డే ఫర్ ఎగ్జాంపుల్ 12/11 అని చెప్పాను అనుకోండి, లేదు 12th నవంబర్ అలా చెప్పాలి. 11, 12 అలా డిజిట్స్ చెప్పకూడదు మంత్ చెప్పేటప్పుడు, అది వాళ్ళకి నచ్చదు అనమాట. ఇంకోసారి చెప్పండి అంటారు. అలానే రెండో అంశం, సెకండ్ ఇష్యూస్లో మనం ఏమడుగుతారంటే మన పేరుకు సంబంధించి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారా, ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది. అదేవిధంగా మన పేరులో మనం కులం పేరు ఉందనుకోండి, రెడ్డి కానీ చౌదరి కానీ ఇట్లా కులం పేర్లు పెట్టారనుకోండి, ఎందుకు ఇలా పెట్టారని కూడా క్వశ్చన్ రావచ్చు. దాని తర్వాత మన ఫాదర్స్ ప్రొఫెషన్, మన తండ్రి చేసే వృత్తి, మన తండ్రి పేరు, తల్లి గురించి. అదేవిధంగా మనం ఇంతకుముందు ఉద్యోగం చేస్తుంటే దాని మీద చాలా ప్రశ్నలు, ఆ ఉద్యోగం ఎందుకు వదిలి సివిల్స్ ఎందుకు వచ్చామని, తర్వాత అసలు నీకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి, నువ్వు సమాధానం చెప్పు అని, నీ సర్వీస్ ప్రిఫరెన్స్, ఏ సర్వీస్ ముందు పెట్టావు, ఏ సర్వీస్ వెనకాల పెట్టావు, దానికి కల ప్రధానమైన కారణాలు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత సివిల్స్కి 4-5 ఏళ్ళు కూర్చుంటే ఆ గ్యాప్ నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావని చెప్పి. తర్వాత చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న స్కూల్స్లో ఆ స్కూల్ పేర్లు, ఆ స్కూల్ యొక్క ప్రాంతము, అదే తర్వాత మన ఊరు, మన జిల్లా, దానికి సంబంధించిన విశిష్టత, అక్కడున్న ఫ్రీడమ్ ఫైటర్సు, దానికి సంబంధించిన చరిత్ర, అదేవిధంగా అక్కడ కలెక్టర్ ఎవరు, అక్కడ ఎస్పీ ఎవరు, అక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటి. ఎందుకంటే ఊరిని అర్థం చేసుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటాడనే నానుడు ఉంది. అదేవిధంగా ఇంట గెలిచి రచ్చగెలవాలని కూడా ఉంది. కాబట్టి మన సర్కమ్స్టెన్సెస్, మన సొసైటల్ ఇష్యూస్ మనం ఎలా అర్థం చేసుకున్నాము, ఇవన్నీ కూడా గమనిస్తారనమాట. అదేవిధంగా మన తండ్రి ఒక రైతు అనుకోండి, తండ్రికి చెందిన పంటలు ఎలా, అక్కడ ఎలాంటి సాయిల్, కనీసం ఒక్కసారైనా నువ్వు పొలానికి వెళ్ళుంటావు, అక్కడ నువ్వు చూసిన అంశాలు ఏంటి. అదే మన తండ్రికి ఒక రైస్ మిల్ ఉందనుకోండి, దానికి సంబంధించిన అంశం ఏంటి. లేదా మన ఫాదర్స్ ప్రొఫెషన్, ఉదాహరణకి మా ఫాదర్ జర్నలిస్టు, దానికి సంబంధించిన ప్రశ్నలు నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతారు. అదేవిధంగా నా బర్త్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి, గుంటూరు జిల్లా మంగళగిరి, అక్కడ పానకాల స్వామి గుడి ఉంది. ఎంత పానకం పోసినా అక్కడ చీమలు రావు అనమాట. ఎందుకు రావు అనేది కూడా క్వశ్చన్ అనమాట అక్కడ. సో మనం ఏమనుకుంటాం, మన చిన్న ప్రాంతం గురించి వాళ్ళకి అక్కడ దాకా క్వశ్చన్స్ తెలుసా అని. ఆ 5 చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు ప్యానెల్లో. ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైంలో మన ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు, మనకు సంబంధించిన అంశాలు తెలిసి ఉండొచ్చు అనమాట. నన్ను ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, నా హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, అడిగేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు లేటెస్ట్గా ఎవరితో ఇంటరాక్ట్ అయ్యావు అని చెప్పి 2-3 ఇంటరాక్షన్స్ చెప్పాను. నువ్వు ఇప్పుడు డిఫెన్స్లో పనిచేస్తున్నావు కదా, అక్కడ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యావంటే వచ్చే ముందు ఒక జవాన్తో ఇంటరాక్ట్ అయ్యాను, ఐపీకేఎఫ్లో అతను శ్రీలంకకి వెళ్ళాడంటే మొత్తం నా ఇంటర్వ్యూలో సగం క్వశ్చన్స్ ఐపీకేఎఫ్ శ్రీలంక మీద వెళ్ళాయి. అలా మన హాబీస్ మీద నుంచి చాలా డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇది కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే పొద్దున్నే ఏం టిఫిన్ తినొచ్చావు అని దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు తినొచ్చారని చెప్పారనుకోండి, అక్కడ ఆంధ్ర భవన్లో పెసరట్టు పెడతారు. పెసరట్టు తినొచ్చామని చెప్తే మూంగ్ దాల్ యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఏంటని అడుగుతారు. సింపుల్ క్వశ్చన్. అంటే మన దగ్గర నుంచే వాళ్ళు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడుగుతూ వెళ్తారనమాట. కాబట్టి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మనం ఎంత అలర్ట్గా ఉన్నాం, మనం ఎంత సెన్సిటివ్గా ఉన్నాం మన చుట్టూ జరిగే అంశాల మీద. అంటే శ్రీలంకలో ఆహార సంక్షోభం ఉందంటే నాకు తెలియదు సార్ అంటే ఎట్లా, కుదరదు. అది బేసిక్ క్వశ్చన్. అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధంలో సంబంధించిన డీటెయిల్స్ క్వశ్చన్ ఇండియా స్టాండ్ ఏంటి అన్నారు అనుకో, నాకు నేను ఫాలో అవ్వలేదు సార్ అంటే అది కూడా తప్పే కదా. అంటే అమెరికాలో
పాపులేషన్ ఎంత అనేది యాజ్ ఆన్ టుడే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా స్టాండ్ చెప్పలేకపోతే మాత్రం నువ్వు వీకనే. నిన్న బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది. బిమ్స్టెక్ సమ్మిట్లో ఏం జరిగింది, ఎన్నో సమ్మిట్, ఇవి తెలియకపోతే ఓహో ఈ అబ్బాయి అసలు కరెంట్ అఫైర్సే ఫాలో అవ్వట్లేదు, ఏం జరుగుతుందో తనకు సంబంధం లేదు ప్రపంచంలో. అదేవిధంగా ఇంటర్వ్యూలో ప్రతి ఆన్సర్లో కొంచెం సామాజిక స్పృహ అనేది కూడా ఉండాలి. అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనే అంశం మీద. ఉదాహరణకి దిశ ఇన్సిడెంట్లో ఇప్పుడు కేస్ స్టేటస్ ఎలా ఉందంటే ఏమో సార్ నేను ఫాలో అవ్వట్లేదు. లేదా నిర్భయ ఇన్సిడెంట్ రేపిస్టులకి ఏం జరిగిందంటే తెలీదు అన్నాం అనుకో, రేపిస్టులకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, అది తెలీదు అంటాం తప్పు. అలాంటివి కొన్ని తెలీదు అంటాం తప్పు కాదు, కొన్ని తెలీదు అని చెప్పడం మాత్రం తప్పు అవుతుంది అనమాట. ఇలాంటి కొన్ని గమనించండి. అంటే మన జాతీయ గీతం ఏంటి అంటే చెప్పలేకపోతే కష్టం, ఇలాంటివి. సో కొన్ని బేసిక్ థింగ్స్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ హ్యూమన్ బీయింగ్ టు బీ సెన్సిటివ్. సో ఒక ఫ్యాక్ట్ అడిగారు అనుకోండి, ఆజాదీకి అమృత్ మహోత్సవ్ తెలియకపోతే తప్పు, కానీ దానికి సంబంధించిన ఏదైనా పాలసీ స్కీమో తెలియకపోతే తప్పు కాదు. అంటే ఏది నో చెప్పొచ్చు, ఏది ఎస్ చెప్పొచ్చు, అది కూడా తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ అనేది మన ఒక ప్రస్థానలా చదువుకుంటూ వెళ్ళాలి. స్లోగా రోజుకి మనతో మనం అంతర్మదనం చేసుకుంటూ, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ మన గురించి మనం తెలుసుకోవడం. అంటే మన గురించి మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి మన స్కూల్ నేమ్ ఉందనుకోండి, ఆ స్కూల్ నేమ్ మీదే చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. మన పేరు మీద చాలా క్వశ్చన్స్ అడగచ్చు. ఉదాహరణకి నా పేరు బాలలత అనుకోండి, నా పేరులో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటావా, బాలమురళీకృష్ణ సాంగ్స్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్కి తేడా ఏంటి, ఈయన సినిమా పాటలు పాడతారు, ఆయన క్లాసికల్ మ్యూజిక్, నీకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, సో వాళ్ళు పాడిన పాట ఒకటి చెప్పగలవా. అంటే మన అలర్ట్నెస్ని మనం మన జీవన శైలిలో మనము అసలు సోషల్ సెన్సిటివిటీ మనకుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తారనిపిస్తాయి. ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్. అసలు మీరు గమనిస్తే ఇంటర్వ్యూ సిలబస్ ఏం రాస్తారంటే ఆ సిలబస్లోనే మీకు మన సెన్సిటివిటీ ఏంటి, మన అనాలిసిస్ పవర్ ఎలా ఉంది, మన డెసిషన్ మేకింగ్ పవర్ ఎలా ఉంది, మన ఎంపతి ఎలా ఉంది, మన స్టెబిలిటీ ఎలా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది. అంతేగాని ఇట్స్ నాట్ నాలెడ్జ్ టెస్ట్. ద నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ టెస్టెడ్. ద నాలెడ్జ్ పార్ట్ ఈజ్ ఆల్రెడీ టెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంటర్వ్యూ దాకా వెళ్ళామంటే మనకి ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక సర్వీస్లో ఉంటాం. మెయిన్స్లో తక్కువ మార్క్స్ వచ్చినా అంటే అర్థం ఏంటంటే ఇంటర్వ్యూ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, సేమ్ మార్క్స్ వచ్చి ఏజ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ముందు వెనకాల ర్యాంకులు రావడం, అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ముందు ర్యాంక్ వస్తే, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ర్యాంక్ వస్తాయి. అదేవిధంగా సేమ్ 1 మార్క్ తేడాతో ఐఏఎస్ పోయి ఐపీఎస్ వచ్చిన వాళ్ళు, అదే 1 మార్క్ తేడాతో అసలు సర్వీస్లోనే లేని వాళ్ళు, ఇవన్నీ చూస్తే ఇంత మ్యాజిక్ ఉందా దీనిలో అంటుంది. ఇంటర్వ్యూ అనేది ఒక పెద్ద మ్యాజిక్. ఆ ఇంటర్వ్యూ డేని మనం ఎలా చూస్తాం అనేది కూడా, ఎంత హ్యాపీగా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్తాం, ఎంత ప్లెజెంట్గా మనం అవుట్స్పోకెన్గా ఉంటాము, ఎంత నీట్గా మాట్లాడతాము, ఎంత బాగా మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే 30 నిమిషాల్లో నిన్ను నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు, నిన్ను నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తావు, నేను బెస్ట్ ప్రోడక్ట్, ఐఏఎస్కి నేను బెస్ట్ మెటీరియల్ అని నువ్వు ఎలా ఎదుటి వాళ్ళకి చెప్పుకోగలవు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం నేను చూస్తున్నారు, నువ్వు ఎంత కష్టపడి చదివావో, నీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందో ఇదంతా నీ డాఫ్లో తప్పితే వాళ్ళకి తెలియదు. కాబట్టి దాన్ని నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటావు. అక్కడికి వెళ్ళి తత్తరబడిపోయి మాట్లాడలేకపోతే ఆ 30 నిమిషాలు నువ్వు వేస్ట్ చేసినట్టే టైం. కాబట్టి ఉన్న దానిలో 100% పర్ఫెక్ట్గా, బ్యాలెన్స్డ్గా, ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలి. అది ఓవర్ నైట్ రాదు. కొంచెం ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కంటిన్యూస్ రిగరస్ ప్రాక్టీస్ చేయాలి. వీలైతే ఒక మిర్రర్ పెట్టుకోండి. మిర్రర్ ముందు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది ఎదుటివాడికి అర్థమవుతుందా, వాడు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నారా, ముందు వెనకాల పెద్ద పెద్ద తోకలు యాడ్ చేస్తున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. ఉదాహరణకి క్వశ్చన్కి ఎప్పుడైనా సరే డైరెక్ట్ హిట్ ఉండాలి, ఆన్సర్ చాలా డైరెక్ట్ హిట్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత నువ్వు చెప్పాలనుకుని చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో మెళుకువలు. కాబట్టి సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు కేవలం ఇంటర్వ్యూలో దాన్ని చూడొద్దు, ఒక ఇంటెలిజెంట్ డిస్కషన్. పెద్దవాళ్ళతో మనం ఆ రోజు డిస్కస్ చేయడానికి వెళ్తున్నాం. ఒక్కో సందర్భంలో మనకంటే వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే నవ్వుకుంటారు. అలా అని మనం డిగ్రేడ్ చేస్తున్నారని కాదు, మనం మళ్ళీ మోటివేట్ అయ్యి వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాలి. ఇంటర్వ్యూలో ఏ క్షణం కూడా వీక్ అయినట్టు, బలహీనపడినట్టు ఫీల్ అవ్వకూడదు. మనం బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉండాలి. అదే సివిల్స్ ఇంటర్వ్యూ. కాస్త జాగ్రత్తగా ముందు నుంచి ప్రణాళిక వేసుకుని మన డాఫ్ని, మన చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో 275కి 190, 200 తేలిగ్గా సంపాదించుకోవచ్చు. మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ ప్రేమ్ సాగర్ మంచి మార్క్స్ వచ్చాయి 2 years బ్యాక్. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే అభిషేక్ అనే అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయి, అభిషేక్ అందాసు. తర్వాత 20th ర్యాంకర్ పాపకి మంచి మార్క్స్, శ్రీజాకి మంచి మార్క్స్ వచ్చాయి. అంతకుముందు 3 years బ్యాక్ గడ్డం మాధురి అని చెప్పి ఇప్పుడు ఐఎఫ్ఎస్లో ఉంది, జపాన్లో ఉంది, తనకి ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చాయి. వీళ్ళందరిలో నేను చూసిన మంచి క్వాలిటీ ఏంటంటే దే ఆర్ అవుట్ స్పోకెన్, నీట్గా మాట్లాడతారు. వాళ్ళు చెప్పాల్సింది ఫస్ట్ నీట్గా చెప్తారు. అంటే అసర్టివ్గా ఉంటాయి వాళ్ళ మాటలు. అంతేగాని భయంగా ఏదో బాల్ వచ్చి మన మీద పడిపోతే మేము డిఫెన్స్ ఆడుతున్నాం అంటే కాకుండా నీట్గా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. అలా చేసుకున్న వాళ్ళే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు.